సో, ఈ వీడియోలో లైవ్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అయితే ఇద్దాం. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీరెక్కడ యూజ్ చేయకండి. అండ్ ఈ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్స్‌కి చాలా వెబ్‌సైట్స్ ఇంకా గురవుతూనే ఉన్నాయి. వాళ్ళకి ప్రొటెక్షన్ మెథడ్స్ అవి ఇవి తెలియకుండా. అండ్ చాలా అటాక్స్ ఉన్నాయి. ఇంకా అవి మనం నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో చూద్దాం. అండ్ ఇది నేను థర్డ్ టైమ్ రికార్డ్ చేస్తున్నా. ఫస్ట్ టైమ్ ఓబీఎస్ స్ట్రక్ అయిపోయింది. అండ్ సెకండ్ టైమ్ మైక్ ఎకో ఇచ్చింది మళ్ళీ యాజ్ యూజువల్ ఓబీఎస్ వల్ల. సో, దిస్ ఈస్ థర్డ్ టైమ్ ఇది ప్రాపర్‌గా వస్తదనుకుంటున్నా. సో, ఫస్ట్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా హ్యాకర్స్ అనేవాళ్ళు లోపలికొచ్చేస్తారనమాట. సో, అప్పుడు మీరు ఈజీగా హ్యాక్ అయిపోయే అవకాశాలుంటాయనమాట. సో, దీని నుంచి ఎలా ప్రొటెక్ట్ జేసుకోవాలంటే పారామీటరైజ్డ్ క్వెరీస్ అంటే మనం యూజర్ ఇచ్చే టెక్స్ట్‌ని మనం ఇన్‌పుట్‌లా తీసుకోవడం నేర్చుకోవాలి. అంటే ప్లెయిన్ టెక్స్ట్ లాగా, కోడ్ లాగా గాకుండా అండ్ మనం ఇంకా చాలా విధాలుగా ఇన్‌పుట్ వాలిడేషన్ అండ్ శానిటైజేషన్ గూడా జేయాలి. ప్రాపర్‌గా బ్యాక్ ఎండ్‌లో గూడా మనం ఫ్రంట్ ఎండ్‌లో ఒక్కటే చేస్తే ఏమైద్దో గూడా మీకు చూపిస్తాను నేను. అండ్ ఇంకా మనం పారామీటరైజ్డ్ క్వెరీస్ లానే ఇంకా చాలా ఉంటాయి. మనం అటువంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలనమాట. అండ్ ఇప్పుడు ఎక్కువ సోది చేయకుండా అందరికీ థియరిటికల్‌గా తెలుసు కాబట్టి మీకు లైవ్‌గా చూపిస్తాను. ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్‌ని యూజ్ చేసి హ్యాకర్స్ డేటాబేస్‌లో ఉన్న డేటాను మొత్తం తీసుకొని మానిప్యులేట్ ఎలా చేస్తారు, డిలీట్ ఎలా చేస్తారు, మీ డేటాకి మొత్తం యాక్సెస్ ఎలా వస్తదని చెప్పేసి ఈవెన్ దో వాలిడేషన్ ఆర్ శానిటైజేషన్ ఉన్నా గూడా. సో, ఐ హోప్ ఈ వీడియో పర్ఫెక్ట్‌గా వస్తదని అనుకుంటున్నా. సో, ఇక్కడ మీరు చూస్తే ఈ వెబ్‌సైట్ నేనే చేశా అనమాట. సో, ప్రాపర్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ లానే ఉంది గదా! సో, ఇక్కడ మీరు @sanjaymakam.20కెళ్తే ఇన్‌స్టాగ్రామ్‌లో డైలీ ఒక వీడియో చూడొచ్చు దీని గురించి. అంటే దీని గురించి కాదు టెక్ గురించి మొత్తం. సో, ఇది మొత్తం ప్రాపర్ వెబ్‌సైట్ లానే ఉంది. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళకి నిజంగానే వెబ్‌సైట్ అనుకుంటారనమాట. సో, ఇక్కడ నేను యూజర్స్ అనేది ఎందుకలా క్రియేట్ చేశానంటే, ఇప్పుడు నేను ఎంటర్ చేసే కమాండ్ ఏదైతే స్పెషల్ మాల్‌ఫిషియస్ ఎస్‌క్యూఎల్ క్వెరీ ఫేమస్ అందరికీ తెలిసిందుందో, అదేమంటారు యూజర్ ఆల్రెడీ ఆ పేరు మీద డేటాబేస్‌లో ఉన్నాడు. అందుకే వచ్చింది అంటారు. సో, ఇది ప్రెజెంట్ ఇప్పుడున్న డేటాబేస్‌లో యూజర్స్ అనమాట. సో, దీంతో లాగిన్ చేసి చూపిస్తాను. రాంగ్ యూజర్‌తో లాగిన్ చేసి చూపిస్తాను. వాలిడేషన్, శానిటైజేషన్ ఎలా అయితుందో అన్నీ మీకు క్లియర్‌గా చూపించిన తర్వాతే మనం లైవ్‌గా డేటాను ఎలా మానిప్యులేట్ చేస్తాం బ్యాక్ ఎండ్‌కెళ్ళేటప్పుడు అనేది చూపిస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇక్కడ నొక్కుతా. ఇది నొక్కితే మనకేం ఓపెన్ అయింది? లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అయింది కదా! సో, ఈ లాగిన్ పేజ్ నుంచి మళ్ళీ హ్యాంగ్ అయింది చూడండి ఓబీఎస్. అసలు ఎందుకయితుందో కూడా ఇలా నాకు తెలీదు. సో, మరి చూడాలి యూట్యూబ్‌లో. యాహ్! సో, ఇది నార్మల్‌గా మనకి వచ్చే లాగిన్ పేజ్ అనమాట. సో, ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే, అడ్మిన్ ఉన్నాడు గదా! సో, అడ్మిన్ లాగిన్ అయితే మనం చేసి చూద్దాం ఇప్పుడు ఫస్ట్. సో, ఈ అడ్మిన్ లాగిన్ చేస్తే మనకి ప్రాపర్‌గా అడ్మిన్ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే మన కరెక్ట్ లాగిన్ అని వచ్చింది. అంటే ఇదంతా నేను డిజైన్ చేశా కాబట్టి ఇలా ఉంది. నార్మల్‌గా ఇలా రాదు గదా! సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు అడ్మిన్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ అండ్ ఇట్లా లాగిన్ అయినా ఒక రో ఫౌండ్ అయింది. మనకదొచ్చింది. సో, ఇక్కడ అడ్మిన్ ఇదంతా చూస్తున్నాడు. అంతా బానే ఉంది. సో, ఇప్పుడు ఈ అటాక్ ట్రై చేయమని చెప్తుంది కదా ఇక్కడ కింద. సో, ఈ అటాక్ ఏంటి? అసలు ఈ కమాండ్‌తో ఇంత చిన్న కమాండ్‌తో ఎలా హ్యాక్ అవుతారని చూపిస్తా. ఇక్కడ R1 డాష్ డాష్ అని ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఉంది కదా! ఫస్ట్ ఆఫ్ ఏం చేస్తదంటే ఇప్పటి వరకు ఉన్న కమాండ్‌ని ఆపేసి దీని తర్వాత వచ్చే కమాండ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తదనమాట. R1 అంటే ఎప్పటికి ట్రూ అని అర్థం. సో, ఇప్పుడు ఆర్ అనేది ఏం చేస్తది? ఎయిదర్ ఏ ఆర్ బి ఒకటి ట్రూ ఉన్నా మొత్తానికి ట్రూ అని చెప్తది. ఇక్కడ 1 అనేది ట్రూ ఎప్పటికైనా. సో, ఇప్పుడు మనకు ముందుది ట్రూ ఉన్నా లేకున్నా తర్వాతది ట్రూ కాబట్టి మనం లోపలికెళ్ళిపోతాం అనమాట. ఈ డాష్ డాష్ అనేది తర్వాత వచ్చే కమాండ్ అంతా గూడా మనం కమెంట్ ఔట్ జేయడానికి చూస్తాం. ఓకేనా? సో, ఇది. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఒక్క నిమిషం ఈ ఓబీఎస్ తలకాయ నొప్పి. సో, ఇక్కడ మీరు గమనిస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్స్ అడ్మిన్ అని దాంతో మనం ఈ కమాండ్‌ని పాస్ చేస్తాం. అంటే డాష్ పెడితే ఈ ముందు కమాండ్ అంతా స్టాప్ అయ్యి ఈ కమాండ్ తర్వాత వస్తదనమాట. అంటే R1 అడ్మిన్ R1 ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే మనకి యూజర్ నేమ్ పాస్ అయిపోతాం. మనం పాస్వర్డ్ ఎలా రా అంటే డాష్ డాష్ కమెంట్ ఔట్ చేస్తుంది కాబట్టి మనకు పాస్వర్డ్‌తో ఏం సంబంధం లేదు బేసిక్‌గా. ఓకేనా? ఇప్పుడు మనం రాంగ్ లాగిన్ చేసి చూద్దాం. టెస్ట్ అనేది ఇందాక లేదు. మీకు ఆల్రెడీ చూపిచ్చా. సో, పాస్వర్డ్ ఏదో ఒకటి కొడతా. చూస్తే ఇక్కడ మీకు ఇన్‌వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అనొచ్చింది. సో, మీరు గమనిచ్చారా? సో, ఇన్‌వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అనొచ్చింది. అండ్ మనం ఏ క్వెరీ ఎగ్జిక్యూట్ చేసాం ఏంటి అని వచ్చింది. సో, ఇప్పుడు ప్రాపర్ వాలిడేషన్ ఉందా లేదా వెబ్‌సైట్‌కి అది మీకు చూపిస్తాను నేను. అంటే మనం ఏదంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకో బ్రో. సో, దీన్నే తీసుకొనెళ్ళి యూజర్ నేమ్ ప్లేస్‌లో కొట్టి పాస్వర్డ్ మనకు కమెంట్ ఔట్ అయిపోద్ది కాబట్టి ఏదైనా కొడతా. ఇక్కడ మీరు గమనిస్తే ఇన్‌వాలిడ్ క్యారెక్టర్స్ డిటెక్టెడ్. నో స్పెషల్ క్యారెక్టర్స్ నాట్ అలౌడ్ అనొచ్చింది. సో, ఇప్పుడు నేను దీన్ని ఎలా మానిప్యులేట్ చేస్తా అంటే బర్ప్ అనే ఒక అప్లికేషన్ ఉంటది. దాంట్లోకెళ్ళి నేను మానిప్యులేట్ చేస్తా అనమాట. బర్ప్ సూట్ అనేది. ఓకే. సో, ఈ బర్ప్ సూట్ ఏందంటే నార్మల్‌గా ఇది మనం టెంపరరీ ప్రాజెక్ట్ చేయాలన్నమాట మెమరీలో. మిగతా అన్నీ మనకి లాక్‌లో ఉంటాయి. అది ఓన్లీ ప్రొఫెషనల్ వర్షన్ అండ్ నేను బర్ప్ డిఫాల్ట్స్‌తోనే స్టార్ట్ చేస్తా ప్రాజెక్ట్‌ని. సో, ఇదొక అప్లికేషన్ అనమాట. మనకి బ్యాక్ ఎండ్‌కి ఏదైనా రా హెచ్‌టీఎంఎల్ లేదా హెచ్‌టిటిపి వర్షన్స్ ఎళ్ళేటప్పుడు మనకి మానిప్యులేట్ చేసుకుంటావా అని అడుగుతదనమాట. సో, ఇక్కడ ఇంటర్సెప్ట్‌ని ఆన్ చేయాలి. ఆన్ చేయకపోతే మనకి డైరెక్ట్‌గా బ్యాక్ ఎండ్‌కి కమాండ్స్ ఎళ్ళిపోతాయి. ఆఫ్ చేస్తే ఎళ్ళవనమాట. మనం ఫార్వర్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ ఓపెన్ బ్రౌజర్ అని ఉంది. నేను బ్రౌజర్ అనేది ఓపెన్ చేశా. ఓకే.
దీన్ని చిన్నది చేద్దాం, మళ్ళీ ఓబిఎస్ స్టక్ అయితే చూసుకోవాలిగా. సో సరే ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఇక్కడ ఇది వెబ్సైట్ని ఓపెన్ చేస్తే నాకు అప్పుడే ఫార్వర్డ్ చేయమని వచ్చింది రిక్వెస్ట్. ఇక్కడ మీరు కింద చూస్తే మనకి రా డేటా అంతా కనిపిస్తుంది, ఏమేమి డేటా వెళ్తుంది అని. సో ఇక్కడ నేను ఫార్వర్డ్ కొట్టగానే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. కొన్నిసార్లు 2-3 రిక్వెస్ట్లు వెళ్తాయి కాబట్టి మనకు 2-3 సార్లు ఫార్వర్డ్ చేయమని అడుగుతుంది బేసిక్గా. ఓకే. సో ఇది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, మేబీ మనం ఒక్క నిమిషం గైస్. ఐ సీ ఇట్ వేస్ క్రోమ్. ఇది ఓపెన్ అవ్వాలి కదా. బాగానే ఉంది కదా క్రోమ్. సో ఐ హోప్ మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం ఈ బ్రౌజర్ని, ఏదో అయిందనుకుంటా. సో ఇప్పుడు దీంట్లో మనం లోకల్ హోస్ట్ 1 బ్యాంక్కి వెళ్ళి ఇక్కడ 2 రిక్వెస్ట్లు ఫార్వర్డ్ చేస్తే ఫైన్. అప్పుడప్పుడు అన్నీ వేడిగా బిహేవ్ చేస్తే ఏంటో నాకు అర్థం కాదు. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది అండ్ ఇక్కడ నేను ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఈ లాగిన్ పేజ్కి వెళ్తా అండ్ రిక్వెస్ట్ మనకు వచ్చింది ఏమేమి వెళ్తుంది సర్వర్కి అనేసి. సో నేను ఫార్వర్డ్ నొక్కిన. సో ఫార్వర్డ్ నొక్కిన తర్వాత నాకు ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ నార్మల్గా మనం వ్యాలిడేషన్ పాస్ చేయాలి కాబట్టి అడ్మిన్ అనే కొడతా, పాస్వర్డ్ ఎట్లాగో కమెంట్ అవుట్ అయిపోద్ది కాబట్టి నేను టెస్ట్ అని కొడతా. సో నాకు ఇక్కడ బ్యాక్ ఎండ్లో రిక్వెస్ట్ వచ్చింది మీరు చూస్తే. సో ఏమని రిక్వెస్ట్ వచ్చిందిరా అంటే ఏమేమి డీటెయిల్స్ సర్వర్కి వెళ్తున్నాయి అనేది వచ్చింది నాకు. సో ఇక్కడ నేను దీన్ని మ్యానిపులేట్ చేయాలంటే ఏం చేయొచ్చు ఈజీగా, పాస్వర్డ్ ఎట్లా కమెంట్ అవుట్ అయిపోద్ది కాబట్టి మనం ఎంటర్ చేసింది యూజర్ నేమ్ని మనం చేంజ్ చేయాలి. సో యూజర్ నేమ్ మొత్తానికి తీసేసి ఇది ఒక్కటే ఎంటర్ చేస్తా. సో ఇప్పుడు నేను దీన్ని ఫార్వర్డ్ చేస్తాను అనమాట సర్వర్కి. అంటే మనం ఫ్రంట్ ఎండ్ డేటా వ్యాలిడేషన్ని పాస్ అయినా కూడా మనం బ్యాక్ ఎండ్ డేటా వ్యాలిడేషన్ని మ్యానిపులేట్ చేస్తున్నాం ఇక్కడ క్లియర్గా. ఓకేనా. ఎందుకంటే ఈ వెబ్సైట్కి పారామీటరైజ్డ్ క్వైరీస్ లేవు, ప్లెయిన్ టెక్స్ట్గా యూజర్ ఇన్పుట్ని తీసుకోవట్లేదు, కోడ్గా తీసుకుంటుంది కాబట్టి బొక్క అయిపోతున్నారు బేసిక్గా. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని ఫార్వర్డ్ చేస్తే వెంటనే ఇక్కడ మీరు గమనిస్తే వెనకాల వెబ్సైట్లో ఏమొచ్చింది, ఆల్ డేటా ఈజ్ బీన్ కాంప్రమైజ్. అంటే ఇది నేను చేసా కాబట్టి ఇలా కనిపిస్తుంది అండ్ యూజర్ డేటాబేస్లో ఉన్న యూజర్స్ వచ్చేసారు, ఇందాక మీకు చూపించిన యూజర్సే. అండ్ ఇక్కడ మనకి మనం ఏ క్వైరీ రన్ చేసామని చూపిస్తుంది అండ్ SQL ఇంజెక్షన్ సక్సెస్ఫుల్ అని మనకి కొంచెం ఏదో భయపడిచ్చేలా చూపిస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ఏ కమాండ్ నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇప్పుడు అటాకర్ ఏం టైప్ చేశాడు అండ్ మనకి ఇంజెక్ట్ అయిన క్వైరీ ఏంటి అని మనకు చూపిస్తుంది. ఇక్కడ 1 ఈజ్ ఆల్వేస్ ట్రూ అండ్ డాష్ కమెంట్స్ అవుట్ పాస్వర్డ్ చెక్ కంప్లీట్లీ. సో పాస్వర్డ్ చెక్ అనేది అస్సలు జరగదు అనేది ఇక్కడ. సో దీన్ని మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ యూస్ చేసి చేసుకోవచ్చు. పారామీటరైజ్డ్ క్వైరీస్ అని చెప్పా అది ఒకటి, ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ అని ఇంకోటి అన్నమాట, 2 సేమే మ్యాక్సిమం. సో ఇక్కడ యూజర్ ఇన్పుట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ప్లెయిన్ టెక్స్ట్, SQL కోడ్ కెన్ బీ నెవర్ ఇంజెక్టెడ్. అంటే SQL కోడ్ అనేది ఇంజెక్ట్ అవ్వదు మనం ఈ కోడ్ యూస్ చేసినప్పుడు. యూజర్ టెక్స్ట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్లా తీసుకుంటుంది మనకి, కోడ్లా కాకుండా దాన్ని తీసుకొని వెంటనే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇప్పుడు నేనే ఇంత సింపుల్గా దీన్ని చేసినప్పుడు అండ్ హ్యాకర్స్ లేదా కొంచెం సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంత ఈజీగా చేస్తారో మీరు అర్థం చేసుకోండి. సో మీరు యూజ్ చేసే వెబ్సైట్స్ అండ్ మీరు చేసిన వెబ్సైట్స్ ప్రొటెక్టెడా కాదా చెక్ చేసుకుంటూ వాడుకోండి అండ్ మీ డేటాని సేఫ్గా పెట్టుకోండి. సో ఇదే నేను చెప్పాలనుకున్నా. అండ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఇటువంటి కంటెంట్ చాలా వస్తుంది. అండ్ మీరు ఎవ్రీడే ఒక వీడియో చూడాలనుకుంటే ఈ sanjaymakam.20కి వెళ్ళి మీరైతే అక్కడి నుంచి నన్ను ఫాలో అయిపోవచ్చు. సో మీకు అక్కడ డైలీ వీడియో వస్తాయి టెక్ మీద. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ ఐ డోంట్ నో నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అయితే చెప్పండి. సో ఇంత ఈజీగా అయితే చేస్తారనమాట. సో ఇంతే గైస్, సీ యూ మరి.